ఓం శాంతి 13/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ సత్యమైన దీపావళి నూతన ప్రపంచంలో ఉంటుంది. కావున ఈ పాత ప్రపంచంలోని అసత్య ఉత్సవాలు మొదలైన వాటిని చూడాలి అనే కోరిక మీకు ఉండరాదు. ప్రశ్న: హోలీ హంసలైన మీ కర్తవ్యం ఏమిటి? జవాబు: మీ ముఖ్య కర్తవ్యం ఒక్క తండ్రి స్మృతిలో ఉండడం, అందరి బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడింప చేయటం. మీరు పవిత్రంగా అవుతారు, అంతేకాక అందరినీ పవిత్రంగా చేస్తారు. మీరు మానవులను దేవతలుగా చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాలి. అందరినీ దుఃఖం నుండి విముక్తం కావించి మార్గదర్శకులుగా అయ్యి ముక్తి జీవన్ముక్తులకు మార్గాన్ని తెలిపించాలి. పాట: మిమ్ములను పొందుకొని మేము. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పిల్లలు చెప్తున్నారు, మేము స్వర్గ రాజ్య వారసత్వాన్ని పొందుకుంటాము. దానిని ఎప్పుడూ ఎవ్వరూ కాల్చలేరు, ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు. ఆ వారసత్వాన్ని మా నుండి ఎవ్వరూ జయించలేరు. ఆత్మలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అటువంటి తండ్రిని తప్పకుండా మాతాపిత అని కూడా అంటారు. మాతాపితలను తెలుసుకున్న వారే ఈ సంస్థలోకి రాగలరు. తండ్రి కూడా చెప్తున్నారు, నేను పిల్లల సన్ముఖంలో ప్రత్యక్షంగా ఉండి చదివిస్తాను, రాజయోగం నేర్పిస్తాను. పిల్లలు వచ్చి జీవించి ఉండగానే అనంతమైన తండ్రిని తమ వారిగా చేసుకుంటారు. జీవించి ఉన్నప్పుడే ధర్మోక్త విధి దత్తత ద్వారా తండ్రి మనల్ని తమ వారిగా తీసుకుంటారు. మీరు నావారు, నేను మీ వాడిని అని తండ్రి అంటారు. మీరు నావారిగా ఎందుకు అయ్యారు బాబా? మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీ వారిగా అయ్యాము అని పిల్లలు చెప్తారు. మంచిది పిల్లలు, ఇటువంటి తండ్రికి ఎప్పుడు విడాకులు ఇవ్వరాదు. ఇస్తే ఫలితం ఏమవుతుంది? స్వర్గ రాజ్యాన్ని సంపూర్ణ వారసత్వంగా పొందలేరు. బాబా మమ్మాలు మహారాజా మహారాణులుగా అవుతారు కదా. కావున పురుషార్థం చేసి మీరు కూడా అంత వారసత్వం తీసుకోవాలి. అయితే పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. ఇచ్చటి నుండి వెళ్ళిపోయి వికారాలలో చిక్కుకుపోతారు, లేక నరకంలో పడిపోతారు. నరకాన్ని హెల్ అని, స్వర్గాన్ని హెవెన్ అని అంటారు. మనము సదా కొరకు స్వర్గ యజమానిగా అయ్యేందుకు తండ్రిని మన వారిగా చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మేము నరకంలో ఉన్నామని పిల్లలు అంటారు. స్వర్గ రచయిత అయిన హెవెన్లీ గాడ్ ఫాదర్ రానంత వరకు ఎవ్వరూ స్వర్గానికి వెళ్ళలేరు. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. ఇది కూడా పిల్లలైన మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు తండ్రి నుండి తప్పకుండా వారసత్వం పొందేందుకు 5000 సంవత్సరాల క్రితం వలె మనమంతా ఇచ్చటికి వచ్చాము అని మీకు తెలుసు. అయినా నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్ పూర్తిగా నాశనం చేసేస్తుంది. మళ్ళీ చదువు వదిలేస్తారు, అనగా మరణిస్తారు. ఈశ్వరుడి వారిగా అయ్యి చేయి వదిలేస్తే నూతన ప్రపంచం నుండి మరణించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు అవుతుంది. హెవెన్లీ గాడ్ ఫాదరే నరక దుఃఖము నుండి విముక్తి కావించి మార్గదర్శకులుగా అయ్యి మధురమైన నిశ్శబ్ద ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆత్మలైన మీరంతా అక్కడి నుండే వచ్చారు. మళ్ళీ మీకు మధురమైన స్వర్గ రాజధానిని ఇస్తారు. రెండింటిని అనగా గతి సద్గతులను ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. సత్యుగాన్ని సుఖధామము అని, కలియుగాన్ని దుఃఖధామం అని అంటారు. ఆత్మలైన మీరు ఎక్కడి నుండి వస్తారో అది శాంతిధామం. ఈ తండ్రియే భవిష్యత్తుకు శాంతి దాత, సుఖదాత. ఈ అశాంతి దేశం నుండి మొదట శాంతి దేశంలోకి వెళ్తారు. దానిని మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు, స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. మీరు అక్కడే నివసించేవారు. అదే మన స్వీట్ హోమ్. ఇప్పుడు ఏ జ్ఞానం చదువుకుంటున్నారో దాని ద్వారా మాకు స్వర్గ రాజధాని లభిస్తుంది అని ఆత్మ అంటుంది. తండ్రి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్,
జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, అంతేకాక దయా సాగరులు కూడా. అందరిపై దయ చూపిస్తారు, తత్వాలపై కూడా దయ చూపిస్తారు. అందరూ దుఃఖం నుండి విడుదలవుతారు. దుఃఖం అయితే జంతువులు మొదలైన వాటికి కూడా ఉంటుంది కదా. ఎవరినైనా కొడితే లేక చంపితే దుఃఖం కలుగుతుంది. తండ్రి చెప్తున్నారు, మానవులకు మాత్రమే కాక అందరినీ దుఃఖం నుండి విడుదల చేస్తాను. అన్నింటినీ, జంతువులతో సహా, పశువులతో సహా, ప్రకృతితో సహా. అయితే జంతువులను నేను తీసుకెళ్ళను, ఇది కేవలం మనుషుల విషయం. ఇటువంటి అనంతమైన తండ్రి వారు ఒక్కరే. మిగిలిన వారందరూ దుర్గతిలోకి తీసుకెళ్తారు. అనంతమైన తండ్రి ఒక్కరే స్వర్గము లేక ముక్తిధామాన్ని బహుమతిగా ఇచ్చేవారు అని పిల్లలైన మీకు తెలుసు. వారసత్వం ఇస్తారు కదా. అత్యంత ఉన్నతమైన వారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. భక్తులందరూ తండ్రి అయిన ఆ భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. క్రైస్తవులు కూడా పరమాత్మను స్మృతి చేస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ శివుడు వారే జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. దీని అర్థము పిల్లలైనా మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమందిని ఎంతగా జ్ఞానంతో శృంగారం చేసినా మళ్ళీ వికారాలలో పడి మురికి ప్రపంచమునే చూస్తారు. చాలామంది పిల్లలు దీపావళి ఉత్సవాన్ని చూసేందుకు వెళ్తారు. వాస్తవానికి పిల్లలైన మీరు ఈ అసత్య దీపావళిని చూడరాదు. అయితే ఈ జ్ఞానం లేకుంటే చూడాలి అని అనిపిస్తుంది. మీ దీపావళి సత్యుగంలో ఉంటుంది. అప్పుడు మీరు పవిత్రంగా ఉంటారు. స్వీట్ హోమ్ లేక స్వీట్ హెవెన్లోకి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఎవరైతే బాగా చదువుకుంటారో, బాగా ధారణ చేస్తారో వారే స్వర్గ రాజధానిలోకి వస్తారు. అయితే అదృష్టం కూడా ఉండాలి కదా. శ్రీమతమును అనుసరించకుంటే శ్రేష్టంగా అవ్వరు. ఇది శ్రీ శివ భగవాను వాచ. ఎంతవరకు మానవులకు తండ్రి పరిచయము లభించదో అంతవరకు భక్తి చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే నిశ్చయం పక్కాగా అవుతుందో అప్పుడు తమంతకు తామే భక్తిని వదిలేస్తారు. మీరు అతి పవిత్రులు. గాడ్ ఫాదర్ సూచనను అనుసరించి అందరినీ పవిత్రంగా చేస్తారు. వారు కేవలం హిందువులను లేక ముసల్మాన్లను క్రైస్తవులుగా చేస్తారు. మీరు అసురీ మానవులను పవిత్రంగా చేస్తారు. పవిత్రమైనప్పుడు మాత్రమే హెవెన్లోకి కానీ స్వీట్ హోమ్లోకి కానీ వెళ్ళగలరు. మీరు ఒక్క తండ్రిని తప్ప వేరెవ్వరినీ స్మృతి చెయ్యరు. ఒక్క తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. కావున తప్పకుండా ఆ తండ్రిని స్మృతి చేస్తారు. మీరు పవిత్రంగా తయారై ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే సహాయం చేస్తారు. ఆ నన్స్ అనగా క్రైస్తవులలో వివాహం చేసుకున్నటువంటి మహిళా సేవాదారులు, వారిని నన్స్ అంటారు. ఎవ్వరిని పవిత్రంగా చెయ్యరు, లేక తమ సమానం నన్స్గా కూడా తయారు చెయ్యరు. కేవలము హిందువులను క్రైస్తవులుగా చేస్తారు. హోలీ నన్స్ అయిన మీరు పవిత్రంగా చేయడమే కాక పవిత్ర నన్స్ అయిన మీరు ఆత్మలందరి బుద్ధి యోగాన్ని ఒక్క గాడ్ ఫాదర్తో జోడింపచేస్తారు. గీతలో కూడా ఉంది కదా, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తర్వాత జ్ఞాన ధారణ చేయడం ద్వారానే రాజ్య పదవి లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతంగా, జ్ఞానం ద్వారా సదా కొరకు ధనవంతులుగా అవుతారు. తండ్రి జ్ఞాన సాగరులు సర్వవేద శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపిస్తారు కదా, ఆ బ్రహ్మ వీరే. శివబాబా ఇతని ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి జ్ఞాన సాగరులు, ఇతడి ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. మీ ద్వారా మళ్ళీ ఇతరులకు లభిస్తూ ఉంటుంది. చాలామంది పిల్లలు, బాబా మేము ఈ ఆత్మిక హాస్పిటల్ను తెరుస్తాము, అక్కడికి రోగులైన మానవులు వచ్చి నిరోగులుగా అవుతారు, అంతేకాక స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు, తమ జీవితాలను సఫలం చేసుకుంటారు, అపారమైన సుఖాన్ని పొందుతారు అని అంటారు. కనుక వారికి ఇంతమంది ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. బాబా
ఆ రోజు కూడా అర్థం చేయించారు. గీత, భాగవతము, వేదాలు, ఉపనిషత్తులు మొదలైన భారతదేశంలో ఉన్న అన్ని శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. శాస్త్రాలను అధ్యయనం చేయడము, యజ్ఞము, తపము, వ్రతము, నియమము, తీర్థస్థానాలకు తిరగడము మొదలైనవన్నీ కూడా భక్తి మార్గపు సామగ్రి. భక్తి మార్గపు పనికి రాని తేట మజ్జిగ. శ్రీమద్ భగవద్గీతను తెలిపిన ఒక్క భగవంతుడి ద్వారా మాత్రమే భారతదేశానికి వెన్న లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీత కూడా ఖండన చేయబడింది. ఎందుకంటే జ్ఞాన సాగరులు పతిత పావనులైన నిరాకార పరంపిత పరమాత్మకు బదులుగా శ్రీకృష్ణుడి పేరు వేసి మజ్జిగగా చేసేసారు. ఈ ఒక్క తప్పే ఎంతో పెద్దది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన సాగరులు నేరుగా జ్ఞానం ఇస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతోందో, ఈ సృష్టి రూపీ వృక్షం ఎలా వృద్ధి చెందుతూ ఉందో ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీరు ఉన్నతులు, పిలక లాంటి వారు. బ్రాహ్మణుల తండ్రి శివబాబా. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. ఇది పల్టీల ఆట. దీనినే 84 జన్మల చక్రము అని అంటారు. వేద సమ్మేళనము జరిపే వారికి కూడా మీరు అర్థం చేయించగలరు. భక్తి కేవలము సారం లేని మజ్జిగ, జ్ఞానము శక్తివంతమైన వెన్న. జ్ఞానము ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తాయి. ఇప్పుడు మీరు విస్తారంగా జ్ఞానం అర్థం చేసుకోవాలి అంటే సహనముతో ధైర్యంగా వినండి. బ్రహ్మకుమారీలు మీకు అర్థం చేయించగలరు. శాస్త్రాలలో కూడా భీష్మ పితామహుడు, అశ్వత్థామ మొదలైన వారికి చివరిలో ఈ పిల్లలే జ్ఞానం ఇచ్చారు అని వ్రాయబడి ఉంది. వీరు సత్యం చెప్తున్నారు అని చివరిలో అందరూ అర్థం చేసుకుంటారు. అంతంలో అందరూ తప్పకుండా వస్తారు. మీరు ప్రదర్శనలు జరిపినప్పుడు అనేక వేల మంది మనుషులు వస్తారు, కానీ అందరూ నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వలేరు. కోట్లల్లో ఏ ఒక్కరూ బాగా అర్థం చేసుకొని నిశ్చయం చేసుకొని వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పవిత్రంగా అయ్యి మీ సమానంగా పవిత్రంగా చేయాలి. ఒక్క తండ్రిని తప్ప మరి ఎవ్వరిని స్మృతి చేయరాదు. సెకండ్ పాయింట్, అనేక ఆత్మల ఆశీస్సులను తీసుకునేందుకు ఆత్మిక హాస్పిటల్ను తెరవాలి, సెంటర్ను. అందరికీ గతి సద్గతుల మార్గాన్ని తెలపాలి. వరదానము, బ్రహ్మ బాబాను అనుసరించి ఫస్ట్ గ్రేడ్లో వచ్చే సమాన్ భవ. పిల్లలందరికీ బ్రహ్మ బాబాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమకు గుర్తు సమానంగా అవ్వడం. ఇందులో సదా మొదట నేను అనే లక్ష్యం ఉంచుకోండి. ఈర్ష్యకు వశమై ముందు నేను అని కాదు, అది నష్టం కలిగిస్తుంది. కానీ తండ్రిని అనుసరించడంలో ముందు నేను అని చెప్పారు మరియు చేశారు అంటే బ్రహ్మ బాబాతో పాటు మీరు కూడా ఫస్ట్గా అవుతారు. ఎలాగైతే బ్రహ్మ బాబా నంబర్ 1గా అయ్యారో అలా వారిని అనుసరించే వారు కూడా నంబర్ 1గా అవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ఎవరు ముందు చేస్తారో వారే అర్జునుడు. ఫస్ట్లో వచ్చేందుకు అందరికీ అవకాశం ఉంది. ఫస్ట్ గ్రేడ్ బేహద్దులో ఉంది. ఎంతమందైనా రావచ్చు, పరిమితి లేదు. స్లోగన్, సఫలతామూర్తులుగా అవ్వాలి అంటే స్వసేవ, ఆత్మసేవ మరియు ఇతరుల సేవ జతలో చేయండి. మాతేశ్వరి గారి మహావాక్యాలు. ఈ ఈశ్వరీయ సత్సంగము సాధారణ సత్సంగము కాదు. మన ఈశ్వరీయ సత్సంగం సాధారణ సత్సంగం కాదు. ఇది ఈశ్వరీయ పాఠశాల, ఈశ్వరీయ కాలేజీ. ఈ కాలేజీలో స్వయం రెగ్యులర్గా చదవాలి, అధ్యయనం చేయాలి. మిగిలిన వేరే సత్సంగాలలో కేవలం సత్సంగం చేస్తారు, కొంతసేపు వింటారు, మళ్ళీ ఎలా ఉండేవారు అలాగే అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రాలబ్ధం లభించేందుకు రెగ్యులర్గా ఏ చదువు లభించదు. కనుక మన సత్సంగం సాధారణ సత్సంగం కాదు.
మన కాలేజీ స్వయం పరమాత్ముడే కూర్చొని చదివించే ఈశ్వరీయ కాలేజీ. ఈ చదువును మనం పూర్తిగా ధారణ చేసి ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటాం. ఎలాగైతే పాఠశాలలో, కాలేజీలో టీచర్ విద్యార్థులను చదివించి డిగ్రీనిస్తారు, అలా ఇక్కడ కూడా స్వయం పరమాత్మ, గురువు, తండ్రి, టీచర్ రూపంలో మనల్ని చదివించి సర్వోత్తమ దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయిస్తారు. అందుకు ఈ పాఠశాలలో చేరడం తప్పనిసరి. ఇక్కడికి వచ్చేవారు ఈ జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ శిక్షణ లభిస్తుంది, ఈ శిక్షణను తీసుకున్నందున మనకు ఏ ప్రాప్తి కలుగుతుంది, స్వయం పరమాత్మయ్య వచ్చి డిగ్రీ పాస్ చేయిస్తారు అని, ఒకే జన్మలో మొత్తం కోర్స్ అంతా పూర్తి చెయ్యాలి అని మనం తెలుసుకున్నాం. కనుక ఎవరైతే ప్రారంభం నుండి అంత్యం వరకు పూర్తి కోర్సునంతా తీసుకుంటారో వారు ఫుల్ పాస్ అవుతారు. పోతే ఎవరైతే కోర్సు మధ్యలో వస్తారో వారు అంత జ్ఞానాన్ని తీసుకోలేరు. ఎందుకంటే వారు రాకముందు ఏ కోర్సు జరిగిందో వారికి ఏం తెలుసు. అందువలన ఇక్కడ రెగ్యులర్గా చదవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నందునే ముందుకు వెళ్ళగలరు. అందువలన రెగ్యులర్గా అధ్యయనం చెయ్యాలి. మమ్మ చేసినటువంటి 2వ క్లాస్, పరమాత్ముని సత్యమైన పుత్రుడిగా అయ్యి ఏ సంశయము రాకూడదు. స్వయం పరమాత్మయే ఈ సృష్టిపై అవతరించినప్పుడు ఆ పరమాత్మకు మనం పక్కాగా మన చేతినివ్వాలి. కానీ పక్కా సత్యమైన పుత్రుడే బాబాకు చేతినివ్వగలరు. ఈ తండ్రి చేతిని ఎప్పుడూ వదలరాదు. ఒకవేళ వదిలితే మళ్ళీ అనాథలుగా అయ్యి ఎక్కడికి వెళ్తారు. పరమాత్మ చేతిని పట్టుకున్న తర్వాత సూక్ష్మంగా కూడా వారి చేతిని వదిలేయాలి అనే సంకల్పం రాకూడదు. లేక మేము దాటుకుంటామా లేదా అనే సంశయము ఉండరాదు. తండ్రిని గుర్తించని కారణంగా తండ్రిని కూడా ఎదిరించి మాకు ఎవరైనా లక్ష్యం లేదు అనే పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి సంకల్పాలు వచ్చాయి అంటే అటువంటి అనర్హులైన పిల్లలను తండ్రి ఎలా సంభాలిస్తాడు. అటువంటి వారు తప్పకుండా క్రింద పడనే పడతారు. ఎందుకంటే క్రింద పడేసేందుకు మాయ చాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎంతవరకు ఈ యోధుడు పహల్వాన్ అయిన రుస్తుముగా ఉన్నాడు అని మాయ తప్పకుండా పరీక్షిస్తుంది. ప్రభువు తోడు ద్వారా మనం ఎంతెంత రుస్తుంగా అవుతూ ఉంటామో అంత మాయ కూడా రుస్తుంగా అయి మనల్ని క్రింద పడేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రభువు ఎంత బలవంతుడో మాయ కూడా అంత బలాన్ని చూపిస్తుంది, సమ ఉజ్జీగా అవుతుంది. అయితే పరమాత్మయే మహాబలవంతుడు అని, చివరికి వారే జయిస్తారు అని మనకు పక్కా నిశ్చయం ఉంది. శ్వాస శ్వాసలో ఈ విశ్వాసంలో స్థితం అవ్వాలి. మాయ తన బలాన్ని చూపిస్తుంది, అది ప్రభువు ముందు తన బలహీనతను చూపించదు. ఒక్కసారి బలహీనంగా అయినా సమాప్తం అయిపోతుంది. అందువలన భలే మాయ తన శక్తిని చూపించినా మనము మాయాపతి తండ్రి చేతిని వదిలేయరాదు. ఎవరైతే ఆ చేతిని పూర్తిగా పట్టుకుంటారో విజయం వారిదే అని తెలుసుకోండి. పరమాత్మ మన యజమాని అయినందున వారి చేతిని వదలాలి అనే సంకల్పం రాకూడదు. పిల్లలు, నేను సమర్థుడను కనుక నా జతలో ఉంటూ మీరు కూడా తప్పకుండా సమర్థంగా అవుతారు. పిల్లలు, అర్థమైందా? ఓం శాంతి. అవ్యక్త ఇషారా. సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ సుఖాన్ని పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి సేవ నిర్విఘ్నంగా ఉంటుందో నిర్విఘ్న సేవ నుండి ఆటోమేటిక్గా మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎవరు ఏ విషయం నుండి అయినా, కర్మ నుండి కానీ, మనస్సు ద్వారా కావచ్చు, వాక్కు ద్వారా కానీ ఎవరికి సుఖం ఇచ్చినా మార్క్స్ జమ అవుతాయి. కనుక సుఖ స్వరూపులై సుఖం ఇవ్వండి, సుఖం పొందండి, ఆశీర్వాదాలు ఇవ్వండి, పొందండి. ఇందులో ఏ శ్రమ లేదు. వీటి ద్వారా చాలా త్వరగా మాయాజీత్ కాగలరు. ఓం శాంతి.